నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత మహత్యము కథలండి. ప్రియ పాఠకులారా నమస్కారం. సాక్షాత్గా విష్ణు స్వరూపుడే అయిన వేద వ్యాస మహర్షి శ్రీ మహాభారత ఇతిహాసాన్ని రచించాడు. ఇది పంచమ వేదంగా ప్రసిద్ధమైంది. వ్యాస భారతంలో 700 శ్లోకాలతో విరాజిల్లుతున్న అనర్ఘరత్నం శ్రీమద్ భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామ ఆరంభంలో శ్రీకృష్ణుడు అర్జునుకు చేసిన ఉపదేశమే ఈ భగవద్గీత. ఇది 18 అధ్యాయాల్లో ఉన్నది. ప్రతి అధ్యాయానికి ఒక పేరున్నది. ప్రతి అధ్యాయానికి దివ్య మహత్వం ఉన్నది. పద్మపురాణంలోని ఉత్తరాఖండంలో 18 అధ్యాయాల మహత్యాలను 18 కథల్లో బోధించాడు వ్యాసుడు. భగవద్గీతలోని ఒక అధ్యాయమైనా లేక ఒక్క శ్లోకమైనా లేక అందులో సగమైన ఒక్క పాదమైన భక్తి శ్రద్ధలతో పఠిస్తే చాలు, మోక్షం కరతలామలకం. గీతలోని ప్రతి అధ్యాయానికి ఉన్న మహత్యాన్ని పద్మపురాణంలో పరమశివుడు పార్వతీదేవికి కథల రూపంలో తెలిపి ఉన్నాడు. మోక్షం అందరికీ కావాలి. సాధన చేసే విధానాన్ని మాత్రమే లోకానికి తెలియజెప్పాలి. ఈ కలియుగంలో భగవన్నామస్మరణ మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అన్నారు ఆదిశంకర్లు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాదుల ద్వారా మోక్షాన్ని పొందవచ్చునని భగవద్గీతలో స్పష్టంగా ప్రకటింపబడింది. ప్రస్తుత సమాజానికి ఆధ్యాత్మిక చింతనం చాలా అవసరం. కేవలం ఆధ్యాత్మిక చింతనతో పాఠకులను భక్తి మార్గంలోనికి మళ్లించడానికి పుస్తకాలు ఎంతో తోడ్పడతాయి. అందుకోసము భగవద్గీత విషయాలు బహు రూపాల్లో హిందీలో ప్రకటింపబడ్డాయి. ప్రస్తుతం ఆ హిందీ రచనలు వివిధ భారతీయ తెలుగు భాషల్లోకి అనువాదం చేయిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే గీతా మహత్య కథలు అనే గ్రంథం తెలుగులోకి అనువదించబడింది. ఈ కథలను పెద్దలు విని పిల్లలకు బోధించాలి. భక్తి రసస్ఫోరకములైన ఈ కథలు చిన్నారులను మంచి మార్గానికి మళ్లిస్తాయి. భావి భారత పౌరులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రస్తుత తరానిది. నమస్కారం, కృతజ్ఞతలండి. గీతా మహత్య కథలు మొదటి అధ్యాయం అండి. అర్జున విషాద యోగము. కైలాసంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు సరస సంభాషణలు సాగిస్తున్నారు. పరమశివుడు ఆమెకెన్నో పౌరాణిక గాథలు వివరిస్తున్నాడు. అవి విని, మహాదేవా, మీరు సమస్త విషయాలు అన్ని తత్వాలు తెలిసినవారు కదా. మీ దయ వలన నేను ఇంతవరకు అనేక విధాలైన విష్ణు సంబంధములైన ధర్మాలను గురించి తెలుసుకున్నాను. ఆ ధర్మాలకు సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉన్నది. దేవేశ, భగవద్గీత యొక్క మహత్యం కూడా మీకు తెలియను కదా. భగవద్గీతను వింటేనే చాలు ఆ శ్రీహరి యందు అనంతమైన భక్తి ఏర్పడును కదా. అట్టి శక్తి గల ఆ భగవద్గీత యొక్క మహత్యాన్ని నాకు వివరించి చెప్పండి అని కోరింది పార్వతీదేవి. మహాదేవుడు సంతోషించాడు. పార్వతి, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చాలా మనోహరమైనది. అవిసి పువ్వు వలె శ్యామల వర్ణంగా ఉంటుంది. ఆయనకు వాహనం గరుత్మంతుడు. ఆయన మహిమలు అనంతాలు. ఆయన శేషపాన్పుపై పవలించి ఉంటాడు. అట్టి శ్రీ మహావిష్ణువును అందరూ ఎప్పుడూ ఉపాసించాలి. ఒకనాటి మాట, మురా అనే రాక్షసుని సంహరించుట చేత శ్రీ మహావిష్ణువును మురాంతకుడు అంటారు. ఆయన శేషపాన్పుపై సుఖాసీనుడై ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ, నాదా, మీరే సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల ఉదాసీన భావం వహించి ఈ క్షీరసాగంలో శేషపాన్పుపై పవలిస్తున్నారే, దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఓ లక్ష్మి, నేను నిజానికి శేషపాన్పుపై నిద్రపోవడం లేదు. తత్వాన్ని అనుసరించే అంతర్దృష్టి ద్వారా నాలోని మహేశ్వర తేజస్సును సాక్షాత్కరింపజేసుకుంటున్నాను. దేవి, ఈ తేజస్సునే యోగి పుంగవులు కుశాగ్ర బుద్ధితో తమ మనస్సులోనే దర్శిస్తూ ఉంటారు. ఈ తేజ ప్రభావం చేతనే మీమాంసా శాస్త్రజ్ఞులు వేదాల సారాంశాన్ని, తత్వాన్ని తెలుసుకొనగలుగుతున్నారు. ఆ మహేశ్వర తేజానికి వార్ధక్యం లేదు. అది మిక్కిలి ప్రకాశమానం. దానికి రోగ శోకాలు లేవు. అయ్యది అఖండానందపు మూట. అది నిష్కామము, అద్వైతము. ఈ జగత్తు యొక్క జీవనమంతా ఆ తేజస్సు యొక్క ఆధీనంలోనే ఉంటుంది. అలాంటి దివ్య తేజస్సును నేను అంతర్దృష్టితో దర్శిస్తున్నాను.
ఆ అనుభవానందం పొందుతున్నాను. లక్ష్మి, నేను నిద్రపోతున్నట్లు కనిపించడానికి ఇదే కారణం. ఈ మాటలు విని ఋషికేశ, యోగి పుంగవులు కూడా మిమ్మే ధ్యానిస్తారు కదా, మీకంటే వేరైన ధ్యానింపదగిన తత్వం ఇంకొకటి ఉన్నదంటున్నారే, దాన్ని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది. ఈ చరాచర జగత్తుకు సృష్టి స్థితి సంహారకర్తకులు మీరే కదా, తాము సర్వసమర్థులు. ఇలాంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే కిన్నులే అయినట్లయితే నాకు ఆ తత్వం యొక్క మహత్యాన్ని వివరించి చెప్పండి అని కోరింది లక్ష్మీదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ప్రియ, ఆత్మ ఉన్నది చూడు, అది ద్వైత అద్వైతాలకు భావ అభావాలకు అతీతం. దానికి ఆది అంతం కూడా లేవు. శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వల్ల అది ఏకమాత్రం. అంటే ఆత్మ అనేది ఒక్కటే, ఇంకొకటి లేదు. అది భిన్న రూపాలు ధరించి విభిన్నముగా కనబడుతూ భ్రమింపజేస్తూ ఉంటుంది. అదే సుందరమైన నా ఈశ్వరీయ స్వరూపం. ఆత్మ యొక్క ఏకత్వాన్ని అందరూ తెలుసుకోవాలి. భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదింపబడింది అని చెప్పాడు. మహా తేజస్వి విష్ణుమూర్తి పలుకులు విని లక్ష్మీదేవి మళ్ళీ, ఆర్య, మీ యొక్క రూపమే స్వయంగా పరమానందదాయకం కదా, మనస్సునకు వాక్కునకు అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటున్నది కదా, అట్టి స్థితిలో గీత దానిని ఏ విధంగా బోధించగలదు? అంటే మనోవాక్కులు పాంచభౌతిక శరీరానికి అంతర్గతాలు. ఈ గీతోపదేశం ఈ శరీరాన్ని దాటి లోపలున్న మనోవాక్కులకు ఎలా చేరుతుంది? ఇది సర్వసాధారణ భ్రమ అనేది నా సందేహం. ఈ సందేహాన్ని మీరు నివారించాలి అని ప్రార్థించింది. ఆమె మాటలు విని, సుందరి, విను, నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను. మొదటి 5 అధ్యాయాలు 5 ముఖాలుగాను, తర్వాత 10 అధ్యాయాలను 10 భుజాలుగాను, తర్వాత 16వ అధ్యాయాన్ని ఉదరముగాను, చివరి 2 అధ్యాయాలను నా పాదములుగాను తెలుసుకో. ఈ విధముగా భగవద్గీత 18 అధ్యాయాల వాంగ్మయాన్నంతటినీ ఈశ్వరీయ మూర్తిగా గ్రహించు. ఇలా తెలుసుకున్నంత మాత్రాననే మహాపాపాలన్నీ నశిస్తాయి. ఉత్తముడు, బుద్ధిమంతుడైన ఏ మానవుడు గీతలో ఒక అధ్యాయం కానీ, అందులో కొంత కానీ, లేక ఒక్క శ్లోకం కానీ, లేక ఒక పాదం కానీ, పాదంలోని సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మ వలె ముక్తిని పొందగలడు అని వివరించాడు విష్ణుమూర్తి. దేవా, ఆ సుశర్మ ఎవరు? ఏ జాతివాడు? అతనికి ముక్తి ఎలా లభించింది? ఇదంతా వివరించి చెప్పండి అన్నది లక్ష్మీదేవి ఎంతో ఉత్సాహంగా. అంతటా విష్ణుమూర్తి సుశర్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు. ప్రియ, సుశర్మ చాలా కపట బుద్ధి గల మనిషి, పాపాత్మలలో శిరోమణి. అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. అందుచేత అతనికి ధ్యానము, జపము, హోమము, అతిథి సత్కారము ఇలాంటివేమీ లేవు. సర్వదా విషయ వాసనలతో లంపటుడై ఉండేవాడు. నాగలి దున్నుకొని ఆకులమ్ముకొని జీవనం సాగించేవాడు. మద్య మాంసాలు సేవించేవాడు. ఇలా అతని జీవితంలో చాలా భాగము గడిచిపోయింది. ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తము సుశర్మ ఒక మునివాటికలో తిరుగాడుతున్నాడు. ఇంతలో ఒక కాలసర్పం అతన్ని కాటేసింది. చనిపోయాడు. అనంతరం అతడు నరకయాతనలు అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు. దానిని ఒక కుంటివాడు తన జీవన యానం కోసం కొన్నాడు. తన వీపు మీద కుంటివాణ్ణి మోస్తూ నానా యాతనలు అనుభవిస్తోంది. 7-8 ఏళ్ళు గడిచాయి. ఒక రోజున కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తొలుతున్నాడు. అది అలసిపోయి క్రిందపడి మూర్ఛిల్లి మరణించింది. ఏమి జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది. ఆ తర్వాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకొని పోయారు. అయితే అక్కడ వేశ్య త్యాగం చేసిన పుణ్యఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయింపబడింది. ఎద్దు మరలా భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ శృతి పోలేదు. కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె చేసిన దానం గురించి అడిగాడు. ఆమె ఆయన్ను సాధారణంగా గౌరవించి, ఆ పంజరంలోని రామచిలుకను చూడండి, అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది. దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైనది. ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది.
ఆ చిలుక చదివేదేమిటో ఆమెకు తెలియదు. అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు. ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకొని చెప్పడం ప్రారంభించింది. పూర్వజన్మలో నేనొక విద్వాంసుడను. నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది. నా గర్వము రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూచి ఎంతో ఈర్ష్యపడేవాడను. కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగి అనేక జన్మలనెత్తాను. తర్వాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను. గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను. ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి సేదదీసి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు. అక్కడే నేను నేర్చుకున్నాను. ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగమును ఆవృత్తి అంటే పదే పదే చదవడం చేస్తూ ఉండేవారు. అది విని విని నాకు కూడా కంఠస్థమైనది. ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడ నుంచి దొంగలించాడు. వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది. ఇది నా వృత్తాంతం అన్నది. ఇంకా కొనసాగిస్తూ, పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా. దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తి పొందాను. ఆ కారణంగానే ఆ వేశ్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైంది. ఈ పుణ్యం వలననే ద్విజశ్రేష్ఠుడైన సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది. ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమాధ్యాయ మహత్యం గురించి ముచ్చటించుకొని ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు. జ్ఞానులై ముక్తి పొందారు. అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో, ఎవరు అభ్యాసం చేస్తారో, ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించుటలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు. ఇది భగవద్గీత మొదటి అధ్యాయ మహత్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు. థ్యాంక్ యూ అండి. సోహం.